సువార్త ప్రకటించని ఎడల నాకు. సువార్త సునాద సభలు దేవుడు ఎంతో దీవెనకరముగా మరి ఆశీర్వాదకరముగా 5 దినాలు మరి ఎప్పుడు జరిగాయి అంటే సాయంత్రము అని చెప్పటానికి లేదు, ఉదయకాలము అని చెప్పటానికి లేదు, మధ్యాహ్నము అని చెప్పటానికి లేదు. మరి జరుగుతూనే ఉన్నాయి. 24 గంటలు కూడా స్తుతి ధూపము ఆరకుండా ఆగకుండా ప్రభు జరిపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి చాలా భారముతో కూడింది, చాలా కష్టముతో కూడింది, చాలా ఖర్చుతో కూడింది. అయితే దానిని ప్రారంభించకముందే నేను ప్రభువుతో ఒక నిబంధన, ప్రభుతో నేను చేసుకున్నది ఏంటంటే, ప్రభువా ఈ పరిచర్య ఏ ఒక్కరికి భారము కాకుండా, ఈ పరిచర్య కష్టముగా ఉందని ఈ చెయ్యి మరొకరి వైపు చాపకుండా నీవు జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయపూర్వకముగా నా కష్టార్జితాన్ని ప్రభువు కొరకు ఖర్చు పెట్టాలని మరి ముందుకు వచ్చి ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారు. నేను ఇవ్వకపోతే పాస్టర్ చేయలేడు అని గుప్పిళ్ళు గట్టిగా మూసుకునే వాళ్ళు ఉంటారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా ఈ పని నీవు ఉండి జరిగించాలి. దేవునికి స్తోత్రం. నేను నిన్ను నమ్మి వచ్చా. ఎవరు నమ్మి వచ్చాను? అమ్మమ్మ, నిన్ను నమ్మి వచ్చా. కాబట్టి నీవు పరిచారకుల్ని సమకూర్చవలసిన బాధ్యత నీదే. ఉపవసించి కన్నీరు కార్చి ప్రార్థించవలసిన వారిని సమకూర్చవలసిన బాధ్యత నీదే. దానికి అవసరమైన లక్షల రూపాయల ధనాన్ని సమకూర్చవలసిన బాధ్యత నీదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్త సునాద పండుగని నేను ఒక 2 నెలలకు ముందుగా నేను ఇలా చెప్తే, ఒక సహోదరి వచ్చి ఆ సహోదరి కూడబెట్టుకున్న ధనమంతా తీసుకొచ్చి నాకు ఇచ్చింది. ఆ ధనమంతా లెక్క పెడితే 1500 రూపాయలు ఉన్నాయి. నేను వాటి వైపు చూసి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఆ సహోదరి పరిస్థితి, ఆ కూడబెట్టిన ధనాన్ని చూసి నాకు వచ్చిన సంతోషము ఎంతంటే, లక్షల రూపాయలు పండుగ అవసరము తీరిపోయినంత సంతోషం వచ్చింది నాకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సహోదరు ఉన్న పరిస్థితి, ఆ కుటుంబ పరిస్థితి, ఆ బిడ్డ పరిస్థితి చూస్తే నా దృష్టిలో అది 1500 కాదు, 1,50,000 కంటే ఎక్కువ ధనము నా దృష్టిలో అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డలను ఈ జీసస్ క్రాస్ మినిస్ట్రీలో ప్రభువు లేపాడు కనుక ఈ పండుగ దీవెనకరముగా, కొదువు లేకుండా ఆశీర్వాదకరముగా నా ప్రభు ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు ఏ మనసుతో ఇచ్చారో, ఎవరు ఎంత శ్రమ పడ్డారు, ఎవరు ఎంత పరిచర్య చేశారు, ఎవరు బాధ్యత కలిగి కన్నీరు కార్చి ఉపవసించారో నేను గమనించకపోవచ్చు, దైవ సేవకురాలు చూడకపోవచ్చు, కానీ రహస్యమందు చూస్తున్న దేవుడు తప్పనిసరిగా మీ ప్రయాస మర్చిపోవటానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదు. అన్యాయస్తుడైన
దేవుడు కాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి రెట్టింపు ప్రతిఫలాన్ని ఈ 2025 సంవత్సరములో అనుభవించబోతున్నారు. ఆమేన్. అనుభవించబోతున్నారు. ఆమేన్, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పూట ఎటు చూసిన యుద్ధ సమాచారాలు, ఎటు చూసిన అత్యాచారాలు, ఎటు చూసిన కరువు, భూకంపాలు, అకాల మరణాలు, భయానకరమైన పరిస్థితులలో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. ఈ 4వ నెలంతా ఇలాంటి పరిస్థితులు, ఎటు చూసిన మరణ వార్తలే, ఎటు చూసిన యుద్ధ సమాచారాలే, ఎటు చూసిన దైవజనులను హింసిస్తున్నారు, దైవ సేవకులను హత్యలు చేస్తున్నారు, దైవ సేవకులను భయానకరమైన పరిస్థితులు చేస్తున్నారు. అలాగే సంఘ బిడ్డలను వెలివేస్తూ ఉన్నారు. సంఘ బిడ్డలను వారి ఇంటికి తాళాలు పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే సంఘమునకు భయానకరమైన హింసలు 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 హింసలు, ఎటు చూసినా. అలాగే మరి వాళ్ళు ప్రశాంతముగా ఆ టూరిజానికి వెళితే అక్కడ చూసినట్లయితే మరి మరణ వార్తలు, చనిపోయిన పరిస్థితి. అలాగే మరి దేవుణ్ణి దర్శించుకుందామని ఒక దేవాలయానికి వెళితే అక్కడ గోడ కూలిపోయి మరికొందరు తొక్కిసలాటలో గోడ కూలిపోయి చనిపోయిన పరిస్థితి. ఎటు చూసినా మరణ వార్తలే. ఆ పరిస్థితుల్లో మరి ఉపవసించి ప్రభువుని అడిగినప్పుడు ప్రభువు ఒక వాగ్దానమును మన పరిచర్యకు, మన సంఘమునకు ప్రభు అనుగ్రహించాడు. యెషయా ప్రవచన గ్రంథము 66 అధ్యాయము 13 వాక్యాన్ని చదువుకుందాం. 66 అధ్యాయము, అందరూ ఆ వాక్యాన్ని తీయండి. 13 వాక్యాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను. యెరూషలేములోనే మీరు ఆదరించబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఈ వాక్యం మీకు అర్థం అవ్వాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. యెరూషలేము అనగా ప్రార్థనా మందిరము, ఈ ఆయన పాద సన్నిధి, ఆయన గృహము. ఆయన గృహములో మీరు ఆదరించబడుదురు. దేవునికి స్తోత్రం. లోకములో మనకు ఆదరణ దొరకపోయినా, సమాజములో మనకు ఆదరణ దొరకకపోయినా, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, రక్త సంబంధికుల మధ్యలో ఎక్కడ ఆదరణ దొరకకపోయినా ఆయన పాద సన్నిధిలో ప్రభు ఈ పూట చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో చెప్తున్న మాట, నా సన్నిధిలో నేను మిమ్ములను ఆదరించెదను, ఆదరింపబడిదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్టి ఆదరణ ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి నా దేవుడు అనుగ్రహించునుగాక. ఈ యొక్క 5వ నెలలో ప్రతి కుటుంబం పట్ల, ప్రతి జీవితం పట్ల ఈ వాగ్దానమును ఆయన అక్షరాల నెరవేర్చునుగాక. ఇక్కడ నేను మిమ్మును అన్న మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను మిమ్మును ఆదరించెదను. ఎందుకని మిమ్మును ఆదరిస్తాను అంటున్నాడు అంటే, మీరు ఆయన పాద సన్నిధిలో ఉన్నారు, మీరు ఆయన మీద ఆధారపడి ఉన్నారు, మీరు ఆయనను నమ్ముకున్నారు. ఈ రోజున మనిషి చూసినట్లయితే ప్రభుత్వాన్ని నమ్ముతుంది, లోకాన్ని నమ్ముతుంది, స్నేహితుడిని నమ్ముతుంది, ఇంకా శరీరాశల్లో పడి ఇక లోకములో ఉన్న వాటిని నమ్ముతుంది. కానీ
మీరు ఈ స్థలానికి ఈ పూట వచ్చారంటే మీరు ఆయనను నమ్మి ఉన్నారు గనుక, ఆయన హస్తపు నీడలో ఉన్నారు గనుక ప్రభు సూటిగా తేటగా చెప్తున్నాడు. ఆ మొదటి మాటలో నేను మిమ్మును ఆదరించెదను. ఆయన ప్రార్థన మందిరములో, నా ప్రార్థన మందిరములో నేను మిమ్మును ఆదరించెదను. ఇర్మియా ప్రవచన గ్రంథము 29 అధ్యాయము 11 వాక్యాన్ని త్వరగా చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 29 అధ్యాయము 11 వాక్యం. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను, ఇదిగో ఆయన పాద సన్నిధిలోనికి వచ్చిన వారిని మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీకు నిరీక్షణ కలుగునట్లు అవి మీకు సమాధానకరమైన ఉద్దేశములే. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఎటు చూసినా యుద్ధ మేఘాలు కమ్మిన పరిస్థితి, ఎవరు రక్షించలేని పరిస్థితి. ఈ యుద్ధమే ప్రారంభించబడితే, ఈ యుద్ధమే కొనసాగితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మన దేశంలో డీజిల్ పెట్రోల్ మాత్రమే మండుతుంది. సుమారు 40-50 రూపాయలకు అమ్మవలసిన డీజిల్ పెట్రోలు 100 రూపాయలకు పైగా మండించి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అమ్ముతున్నారు. ఈ యుద్ధమే ముందుకు కానీ కొనసాగితే ఇక మనము వాడే వంట నూనె దగ్గర నుంచి తిని బండారము ప్రతి ఒక్కటి కూడా మండిపోయే పరిస్థితి. మన దేశానికి ఆస్తి నష్టము పెరిగిపోతుంది, మన దేశానికి సైనిక నష్టము పెరిగిపోతుంది. అలాగే దేశములో బడా నాయకులు బాగా ఉంటారు, కానీ అటు చూస్తే సైనికులు ప్రాణం పోగొట్టుకుంటారు. అలాగే ఆ సైనికులు కుటుంబాలు ఒంటరి అయిపోతాయి. సామాన్యమైన మానవుడు బ్రతకలేని పరిస్థితులలో ఉంటాడు. ఇప్పటికే మన దేశంలో పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేశము అప్పు ఎవరి బాకీ వారికి పంచితే ఒక వ్యక్తికి సుమారు 1,30,000 కంటే అధికముగా ఉంది. ఇప్పటికే ఈ యుద్ధమే ముందుకు కొనసాగితే ఆ బాకీ పెరుగుద్ది. ఆ బాకీ నాకు సంబంధం ఏంటని నువ్వు అనొచ్చు. వంట నూనె రూపంలో కావచ్చు, పెట్రోల్ విషయంలో కావచ్చు, కరెంటు బిల్లు కోణములో కావచ్చు, గ్యాస్ కోణములో కావచ్చు. ఎవరి సొమ్ము ఎవరి బాకీ వారు సామాన్యమైన మానవుడు చెల్లించక తప్పదు. అలాంటి పరిస్థితులలో దేశము ఈ రోజున ఉంది. ఎటు చూసిన అత్యాచారాలు, ఎటు చూసిన స్త్రీల మానభంగాలు, ఎటు చూసిన మరణ హోమాలే, ఎటు చూసిన హత్యలే, ఎక్కడ చూసిన ప్రార్థనా మందిరాలను తగలు పెడుతూ ఉన్నారు, ఎక్కడ చూసిన క్రైస్తవులను చంపుతున్నారు. గడిచిన దినాల్లో మణిపూర్లోనే కాదు, ఇప్పుడు అన్ని దగ్గరలో కూడా ఆ విధముగా జరుగుతుంది. అయితే దేవుడు మనకు వాగ్దానము చేస్తున్నాడు, నేను మిమ్ములను ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తారయ్యా అంటే ప్రభువు చెప్తున్న మాట జెకర్యా ప్రవచన గ్రంథము 8 అధ్యాయము 13 వాక్యము. జెకర్యా ప్రవచన గ్రంథము 8 అధ్యాయము 13 వాక్యము. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేను మిమ్మును రక్షింతును, నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యము తెచ్చుకొనుడి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మీరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నా, ఎలాంటి శత్రువుల మధ్యలో ఉన్నా, ఎలాంటి కడువు కాటకాల మధ్యలో ఉన్నా,
ఎలాంటి నరరూప రాక్షసుల మధ్యలో ఉన్న నా ప్రభువు అంటున్నాడు, నేను మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మొదటిసారి ఆయన చెప్పాడు, నేను మిమ్మును ఆదరిస్తాను. ఇప్పుడు మరలా చెప్తున్నాడు, నేను మిమ్మును రక్షించేదను. దేవునికి స్తోత్రం. ఆయన రక్షించటానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు రక్షించబడటానికి సిద్ధమా? నీవు రక్షించబడటానికి సిద్ధమా? నీవు రక్షించబడటానికి సిద్ధమా? ఈరోజు నీవు గుండెల మీద చేసుకుని చెప్పగలవా, నేను రక్షించబడ్డాను? రక్షించబడిన వ్యక్తి ఈ క్షణములో మరణించిన భయం లేదో. ఎందుకనంటే ఇక్కడ కానీ ఆ వ్యక్తి కన్ను మూస్తే పరలోక రాజ్యములో ఆ వ్యక్తి కన్ను తెరుస్తాడు. ఇక్కడ పాట ఆగిపోతుంది, పరలోక రాజ్యములో అది ప్రారంభం అవుతుంది. ఇక్కడ మట్టి ఇంటిని విడిచిపెడతాడు, అక్కడ బంగారు ఇంటిలో ఆ వ్యక్తి అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, ఈ వాగ్దానం చేశాడు, కానీ ఈ వాగ్దానం చేసి ఆయన అంటున్నాడు, ఇదిగో దినమెల్లా చేతులు చాపి నేను ఏడ్చుచున్నాను. యెరూషలేమా, యెరూషలేము ప్రజలారా, కమ్ అన్టు మీ, నా హస్తపు నీడలోనికి రండి, నా రెక్కల కిందకు రండి, నా రెక్కల కింద మీకు రక్షణ ఉన్నది అని నేను దినమెల్లా ఏడ్చుచున్నాను, కన్నీరు కారుస్తున్నాను, ఎదురు చూస్తున్నాను అని ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలో పిల్లి అంటే ఎంతమందికి ఇష్టం అమ్మా? అమ్మా, పిల్లి అంటే ఎంతమందికి ఇష్టం? నేను ఒక రోజున ఏడ్చా. ఎందుకు ఏడ్చాను చెప్తాను. ఒక కుక్క నాకు దొరికింది, చిన్న పిల్ల. దాన్ని చూడగానే నాకు ఇష్టం పుట్టి దాన్ని తెచ్చుకున్నాను. దాన్ని దాదాపు 1 సంవత్సరంన్నర పెంచుకున్నా. దాన్ని వచ్చి గొర్రెలు మేపే సహోదరులు 2-3 అడిగారు, అన్న ఈ కుక్క మాకు ఇచ్చేసేయి, దీంట్లో అన్ని జాతి లక్షణాలు ఉన్నాయి. ఎందుకనంటే మేము లేనప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి గేట్ పట్టుకుంటే అరుస్తుందంట, గేట్ వెనక్కి వెళ్తే మౌనంగా ఉంటుందంట. అది రాత్రంతా మెలకుగా ఉంటుంది, పగలంతా నిద్రపోద్ది. మేము ఎక్కడికైనా వెళ్ళినా ఇల్లు వదిలిపోదు. బంగారు తల్లి ఏదైనా అన్నం తెచ్చి పెడితే తిని అక్కడే పడుకుంటుంది, కానీ అన్నం లేని రోజున కూడా ఈ చర్చి వదిలిపోయేది కాదు. నేను దాన్ని బాగా ఇష్టపడ్డా. అది రాత్రంతా మెలకుగానే ఉంటుంది. ఎవరైనా కనిపిస్తే బౌ అంటుంది, వెళ్ళి కరవదు. మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతే మౌనంగా ఉంటుంది. వాళ్ళు ఎదరగానే వస్తే ఏ ఏ ఓ ఓ అంటుందట. వాళ్ళు చూసి మనం లేనప్పుడు వచ్చారు, వాళ్ళు చూసి, అన్న దీనికి అన్ని లక్షణాలు ఉన్నాయి, మాకు కావాలంటే నాన్న ఇష్టపడి నేను తెచ్చుకున్నాలే అన్నాను. అది అలా ఉంటూ ఉంటూ ఏం చేసిందంటే, ఊర్లో గ్రామంలో ఉన్న కోళ్ళని తింటాం మరిగింది. 2 కోళ్ళని తింటాం చూసి, ఇక ఇది ఉంటే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి నా మీద గొడవేస్తారు అని ఒకరోజు దగ్గరికి వచ్చింది. వస్తే రాజేష్ చెప్పాను, దీన్ని బండి ఎక్కించుకో అన్నాను. అంటే అలవాటు అయింది కదా, బండి ఎక్కేసింది. ప్రసాద్ వెనకలు కూర్చున్నాడు, ట్యాంక్ మీద అది కూర్చుంది. రాజేష్ పానీ అన్నాను. ఎక్కడ దాకా అంటే గౌరవారం హోటల్ అవతలు వదిలిపెట్టిరండి. అర్ధరాత్రి 12 గంటలకి ప్రార్థన కూటానికి వెళ్తారు. వాళ్ళు వచ్చే వరకు నేను ఏడుస్తూనే ఉన్నా. దేవునికి స్తోత్రం. దేని కోల్పోయానో, నాకు ఇష్టమైన మరి కోళ్ళు తింటే తప్పు కదమ్మా, మరి అందరూ నా మీదకి వచ్చేస్తారు కదని. దేవునికి స్తోత్రం. అలాగే పిల్లి ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. నాకు కుక్క ఇష్టం, మీకు పిల్లి ఇష్టమైనా అని చేయొద్దండమ్మా. పిల్లి ఇష్టం. దేవుని స్తోత్రం. యాహానన్ని పాస్టర్కి పిల్లి అడిగింది. ఏదైనా అడిగితే ఇస్తా కానీ పిల్లి అడగొద్దు అన్నాడు. దేవునికి స్తోత్రం. అనమక్క అవునా కదా, సాక్షి అనమక్క. పాస్టర్కో ఏదైనా అడుగు మా ఇంటికి వచ్చి, పిల్లిని మాత్రమో అడగొచ్చు నువ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లిని చూడాలంటే, పిల్లిని ఎలా సాకాలు నేర్చుకోవాలంటే ఆహ్వానం దగ్గరికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇష్టంగా పెంచుకుంటున్న ఒక పిల్లి ఒకరోజు బావిలో పడిపోయింది. ఒక సహోదరి పెంచుకుంటుంది,
అది ఎక్కడ పడిపోయింది? బావిలో పడిపోయింది. ఆ బావిలో ఒడ్డు పట్టుకొని ఆ పిల్లి మ్యావ్ 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 అని అరుస్తుంది. ఈ సహోదరి అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి నా పిల్లి నా పిల్లి నా పిల్లి, ఏది నేను కుక్క కోసం ఏడ్చినట్టు. చూస్తే బావిలో ఉంది పిల్లి. ఎక్కడ ఉందమ్మా? చావు బ్రతుకుల మధ్యలో ఉంది, కొర ప్రాణాలతో ఉంది. కొద్ది నిమిషాలలో ఊపిరిపోయే పరిస్థితిలో ఉంది. ఈ సహోదరి ఆ పిల్లిని రక్షించాలని ఏం చేసిందంటే, ఒక పెద్ద బకెట్కి, ప్లాస్టిక్ బకెట్కి ఒక తాడు కట్టేసి ఆ పిల్లి ఎదురు దించింది. దేవునికి స్తోత్రం. ఈ సహోదరి అంటుంది, పిల్లి బకెట్లోకి ఎక్కేసాయి, నువ్వు రక్షించబడతావు. ఆ పిల్లి అలాగే అజ్ఞానంతో మునిగిపోతుంది, కానీ ఈ బకెట్ అంటే భయపడుతుంది. అసలే ప్రాణ భయముతో ఉంది కదా, అయ్యో నేను ప్రాణాన్ని కోల్పోతానన్న పరిస్థితిలో ఉంది కదా. ఈ బకెట్ ఎందుకు వచ్చింది అంటే, ఈ బకెట్ నా యజమానురాలు నన్ను రక్షించటానికి బావిలోనికి దింపింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అన్న జ్ఞానం దానికి లేదు. అది ఆ బకెట్లోనికి వస్తే రక్షించబడద్ది. ఎంతసేపు నీళ్ళల్లో ఈత కొడుతుంది, ఒడ్డును పట్టుకుంటుంది, ఎక్కబోతుంది, వెనక్కబడుతుంది, ఎక్కాలనుకుంటుంది, గోడను పట్టుకుని మరలా వెనక్కబోతుంది, మరలా ఈత కొట్టుకుంటూ ఆ ఒడ్డుకు వస్తూ ఉంది. ఆ ఒడ్డు పట్టుకుని 1 మీటర్ ఎక్కుతుంది, మరలా వెనక్కబడిపోతుంది, మరలా మునిగిపోతుంది, మరలా లేచి మరలా ఈత మీద ఒడ్డుకు వస్తుంది, మరలా 1 మీటరు 1.5 మీటర్ ఎత్తెత్తుకుంది, మరలా వెనక్కబడిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ సహోదరి ఆ పిల్లి మీద ఉన్న ప్రేమతో, ఆ పిల్లి మీద ఉన్న ఆ యొక్క ప్రేమ తత్వాన్ని బట్టి అరుస్తుంది, పిల్లి భయపడకు, నీకు నేనున్నాను, నీవు బకెట్లోకి ఎక్కు, నువ్వు రక్షించబడతావు, మరణము నిన్నేమి చేయలేదు, ఈ ప్రమాదము నిన్నేమి చేయలేదు, ఈ నీరు నిన్నేమి చేయలేదు, ఈ బావి నిన్నేమి చేయలేదు. ఈ పిల్లి తన ప్రయత్నాలు తాను చేస్తుంది, ఈదుతుంది, 1-2 మీటర్ల గోడ మీద ఎక్కుతుంది, ఆ పాకుడు తాడుతుంది, వెనకబడుతుంది, మునుగుతుంది, లేస్తుంది, కానీ ఈ బకెట్లోనికి రావట్లే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు కూడా నా దేవుడు ఈ రక్షణ అవకాశాన్ని నా ప్రభు ఇచ్చాడు. నీవు రక్షించబడాలని నా ప్రభు ఇచ్చాడు. దైవజనులు సిద్ధముగా ఉన్నారు, నీరు సిద్ధముగా ఉంది. ఇదిగో సమయము సమీపించి ఉన్నది, సమయము సమీపించి ఉన్నది. ఇదే రక్షణ సమయము, ఇదే అనుకూల సమయము. దేవునికి స్తోత్రం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. మరి నీ జీవితములో ఈ రక్షణ నిర్లక్ష్యము చేయకుండా, మరి నీవు బాప్తిస్మము పొందితే, నీవు యేసు రక్తము చేత కడగబడితే, నీ జీవితంలో నీవు రక్షించబడతావు. దేవునికి స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 6 అధ్యాయము 2 వాక్యాన్ని త్వరగా చదవాలి. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నేను నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇక్కడ నుంచి అందరూ కలిసి ఆ మాట చదువుదాం. ఇదిగో ఇప్పుడే. అమ్మమ్మ ఆ వాక్యాన్ని అందరూ తీసిరా. 62వ
పేజీ నెంబర్ 62, 162. అమ్మా అందరూ ఏకస్వరముతో. అమ్మ అనుకున్న వారు 4 తెచ్చుకోలేదా? అమ్మ 4 తెచ్చుకున్నారా? కొందరు బైబిల్ తెచ్చుకుంటున్నారు కానీ 4 తెచ్చుకోవట్లే. 4 తెచ్చుకున్న వాళ్ళు ఉంటే చదవండి అమ్మా. అమ్మా అమ్మా దేవునికి స్తోత్రం. ఈ మధ్య ప్రేమ పెళ్ళి ఒకటి చేయమన్నారు నన్ను. ఏం పెళ్ళమ్మా? ప్రేమ పెళ్ళి చేయమంటే నేను వాళ్ళకి కొన్ని వాక్యాలు రిఫరెన్స్లన్నీ ఒక పేపర్ మీద రాసి వాట్సాప్ పెట్టి అవి మీరిద్దరూ చదివితేనే నేను పెళ్లి చేస్తానని చెప్పా. వాళ్ళు మేము చదవనంటే చదవన్నారు, అయితే నేను పెళ్లి చేయలేనని చెప్పా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎట్లయితేనే ఈ మనిషి మొగుడు కోసం, వాడేమో పెళ్ళం కోసం చదివారు. మీరు కూడా చాలామంది విన్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమలో ఏముండదో అమ్మా? విన్నవాళ్ళు చెప్పండి అమ్మా. ఏముండదు ప్రేమలో? ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ త్వరగా కోపపడదు. ఎట్టయితేనే చదివారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మెరుగనిపిస్తుంది మీకంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గోవిందక్క అన్న ఇంట్లోకి వెళ్ళాడు, నువ్వు వెళ్ళా రాత్రి, మరి నీకే వస్తుంది ఏంటి నిద్ర? దేవునికి స్తోత్రం. స్వాములను నిద్రపోతానంటే రాత్రి అంతా ఏట్లో ఉంటాడు కాబట్టి నిద్ర వస్తుంది. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావుగా. దేవునికి స్తోత్రం. అమ్మ చదవండి. ఇదిగో ఎప్పుడు? ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. పిల్లి, నీవు ఈ సమయములోనే నీ యజమానురాలు వేసిన బకెట్లోనికి వస్తే నీవు రక్షించబడతావు. అజ్ఞానుగా ఉండి నీవే నిన్ను రక్షించుకోవాలని ఎక్కుతున్నావు, జారిపోతున్నావు, మునిగిపోతున్నావు. నిన్ను నీవు ఈ బావిలో రక్షించుకోలేవు, నిన్ను నీవు ఈ లోకములో రక్షించుకోలేవు. నా ప్రభువు నీతో వాగ్దానము చేస్తున్నాడు, నేను మిమ్ములను రక్షిస్తాను. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో దేవుని వాక్యం చెప్తుంది, వారు రక్షించబడతారు. కాబట్టి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు కూడా ప్రేమకు త్వరపడిపోవటం కాదు, పెళ్ళికి త్వరపడిపోవటం కాదు, ఉద్యోగానికి త్వరపడిపోవటం కాదు, పట్టు వస్త్రాలకి త్వరపడిపోవటం కాదు, శరీరాశలకు త్వరపడిపోవటం కాదు. ఇదిగో నేను సిద్ధపడాలి, నేను రక్షించబడాలి, ఇక లోకాన్ని వదలాలి, చెడు స్నేహాలను వదలాలి, దురవ్యసనాలను వదలాలి, శరీరాశలను విడవాలి, నేత్రాశలను విడవాలి. యేసు రక్తము చేత కడగబడి నేను రక్షించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఉంటే నువ్వు సంఘములో సాక్షిపేటగా ఉంటావు, లేకపోతే నా దేవుని రాజ్యములో బంగారు పట్టణములో ఉంటావు. దేవునికి స్తోత్రం. ఇక నరకానికి నువ్వు పోవు. ఇక నీ గురించి ఏ విధమైన ఆలోచన, నీ విషయమైన ఏ విధమైన భయము లేదు. ఎందుకనంటే రక్షించబడిన వారి విషయములో భయపడనవసరము లేదు. ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా శరీరాశలలో, ఇంకా నేత్రాశలలో, ఇంకా లోపం వైపు, ఇంకా తర్వాత అంటూ వాయిదాలు పెట్టుకొని బ్రతికే వాళ్ళతో, ప్రియ దేవుని బిడ్డలారా, వారు బావిలో ఉన్న పిల్లి వలె ఉన్నారు. నీ జీవితంలో ఆ విధముగా కాకుండా నీ జీవితంలో నీవు రక్షణ పొందుదువుగాక. నా దేవుడు అంటున్నాడు, నేను మిమ్ములను రక్షించెదను. నమ్మి బాప్తిసం పొంది ఇదిగో నా శరీరాన్ని భుజించి
నా రక్తమును పానము చేస్తున్నవారు నాతో సహవాసము కలిగి ఉన్నారు, నన్ను కలిగి ఉన్నారు, వారు నాతో ఉంటారు, నేను వారితో ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 10 అధ్యాయము 16 వాక్యాన్ని చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో సంకీర్తన హోంవర్క్ చేస్తున్నావా? మీరిద్దరు ఇట్రండి, ఇట్రండి ఇద్దరు. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను గనుక, నేను మిమ్ములను ఇట్రమ్మా అమ్మా ఇట్రా, నేను మిమ్ములను గనుక నేను మిమ్ములను పంపుచున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బిడ్డ మన బిడ్డ. దేవునికి స్తోత్రం. ఈ బిడ్డ ఈ నెల రోజులు పూర్తయిపోయిన తర్వాత మనం ఈ బిడ్డను స్కూల్కి లేక కాలేజీకి లేక హై స్కూల్కి ఈ బిడ్డను మనం పంపాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలమ్మా? ఈ బిడ్డను పంపాలి. అంతేకాని ఈ బిడ్డను ఇంట్లోనే పెట్టుకోవటం కుదరదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుని బిడ్డలు ఇద్దరే, అవ్వా ఆదాము. వారిని కూడా ప్రభు ఎక్కడికి పంపాడంటే ఏదెను వనములోనికి పంపాడు. చెప్పలం ఎక్కడ పంపాడు? ఏదెను వనములోనికి పంపాడు. ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని, మన బిడ్డలను ఆయన లోకములోనికి పంపుతున్నాడు. ఎక్కడ పంపుతున్నాడు? లోకములోనికి పంపుతున్నాడు. ఇప్పుడు 10th క్లాసు పూర్తయిన పిల్లలందరినీ మనం ఎక్కడ పంపుతున్నాం? అమ్మమ్మ చెప్పలమ్మా. అలాగే మరి 5వ తరగతి పూర్తయిన పిల్లలందరినీ హై స్కూల్కి మనం పంపుతున్నాం. ఇంటర్ పూర్తయిన పిల్లలందరినీ కూడా డిగ్రీ కాలేజీకి పంపుతున్నాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అలాగే ప్రభు మనలను ఎక్కడికి పంపుతున్నాడంటే లోకములోనికి పంపుచున్నాడు. ఎక్కడ పంపుచున్నాడు? లోకములోనికి పంపుచున్నాడు. ఈ పంపే ముందు మనకు కొన్ని సూచనలు తెలియచేస్తున్నాడు, కొన్ని జాగ్రత్తలు తెలియచేస్తున్నాడు. ఆ వాక్యాన్ని మనమందరం ఒక్కసారి తీసి ఆ వాక్యాన్ని మరొకసారి చదువుదాం. ఇదిగో మత్తయి సువార్త 10 అధ్యాయము 16, 17 వచనాలు. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు ఇప్పుడు ఈ బిడ్డను నేను కాలేజీకి పంపుతున్నాను. ఈ బిడ్డను ఇప్పుడు నేను ఏదెను వనములోనికి పంపుతున్నాను. ఇప్పుడు ఈ బిడ్డను ఈ సంవత్సరంలో మేము హాస్టల్కి పంపిస్తున్నాం. ఎక్కడ పంపిస్తున్నాం? ఆమె వెళ్తావా? ఇష్టమేనా? చెప్పు. ఇష్టమే. ఇష్టంగానే వెళ్తుంది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కష్టంగా ఉన్న వాళ్ళు ఒకసారి గట్టిగా వెళ్తాం. హల్లెలూయా. మీరు ఇంటికాడ చక్కగా వీడియో గేములు చూసుకుంటా ఉండండి, ఓ మార్క్ కూడా చేయకోకుండా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మ బిడ్డ చక్కగా వెళ్ళి చదువుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ బిడ్డను మనం ఎక్కడికి పంపిస్తున్నాము అంటే మనము స్కూల్కి అని చెప్తున్నాం, మనము అంగడికి అని చెప్తున్నాం, మనం వ్యవసాయ సేద్యములోకి అని చెప్తున్నాం, మనము వ్యాపారము చేయటానికి అని చెప్తున్నాం, మనము కాలేజీకి అని చెప్తున్నాం. కానీ బైబిల్ చెప్తుంది, ఇదిగో తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపినట్లు నేను పంపుచున్నాను. ఎలా పంపుచున్నాను? తోడేళ్ల మధ్యలోనికి గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్ములను పంపుచున్నాను. ఇప్పుడు మనము సమాజములో ఉన్నాం. ఇప్పుడు సమాజములో మన చుట్టూ కొన్ని తోడేళ్ళు ఉంటాయి, కొన్ని తోడేళ్ళు స్వభావము కలిగిన గొర్రెలు ఉంటాయి, కొన్ని పైకి చూసినట్లయితే గొర్రెలు వలె ఉంటాయి, కానీ దాని బుద్ధి, దాని ఆలోచన, దాని విధానం అంతా కూడా
తోడేలు స్వభావము కలిగి ఉంటుంది. ఆ తోడేలు ఏ క్షణములోనైనా నిన్ను చీల్చుకుని తినాలని, ఆ తోడేలు ఏ సమయములోనైనా ఇదిగో నీ గుండెను చీల్చాలని, నీ రక్తమును చీల్చాలని, ఈ చీల్చే పనిలోనే నీ దగ్గరది పొంచి చూస్తుంది. ఏం చేస్తుందమ్మా? చెప్పాలి ఏం చేస్తుంది? ఇది పొంచి చూస్తూ ఉంది. అయితే అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు చాలా వివేకము కలిగిన వారిగా, చాలా నిష్కపటులై చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక రోజున ఆదాము గారు నిద్రపోతున్నారు. అవ్వగారు అటు ఇటు చూస్తూ ఉంటే ఒక సర్పం వచ్చి ఈ బిడ్డను కాటేయలేదు. ఏం చేయలేదమ్మా? ఈ తోడేలు స్వభావం డైరెక్ట్గా వచ్చి కాటేయదు. ఇదిగో నువ్వు దేవతవు అయిపోతావు, నీకు తెలుసా అంది. ఏమైపోతావు? నీవు దేవతవు అయిపోతావు. ఏమైపోతావు? నీవు దేవతవు అయిపోతావు, నీకు తెలుసా అంది. నాకు తెలియదు, మాకు దేవుడు ఉన్నాడు, ఆయన నజరేయుడైన యేసు అంటే. కాదు నేను నిన్ను కూడా దేవతను చేస్తాను, రూపాయి ఖర్చు లేదు, ఈ పండు తింటే చాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని తోడేళ్ళు వస్తాయి నీ దగ్గరికి. ఏమొస్తాయమ్మా? కొన్ని తోడేళ్ళు వస్తాయి. ఈ పండు తింటే ఏమవుద్ది? ఈ తీపి తింటే ఏమవుద్ది? ఈ ఆహారము తింటే ఏమవుద్ది? తిను. నువ్వు వివేకము కలిగిన వ్యక్తివైతే, వాక్యము నీ దగ్గర నిలిచి ఉంటే, ఇదిగో నేను జీసస్ క్రాస్ మందిరములో ఆయన శరీరాన్ని భుజించాను, ఆయన రక్తమును పానము చేశాను, నేను ఆ సంఘములో ఒక సభ్యురాలను అన్న ఇంకిత జ్ఞానము గుర్తు నీకుంటే నువ్వేం చేస్తావంటే నువ్వు తింటావా? అమ్మా తినవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ అంత తెలివి ఈ మనిషికి లేక, నీ అంత తెలివి ఈ మనిషికి లేక ఈ మనిషి తినేసిందండి. ఏం చేసింది? తినేసి సగం మింగేసింది. ఏం మింగేసిందమ్మా? సగం మింగేసేసి ఒక చేత్తోనేమో ఈ కాయ పట్టుకుంది. చూడాలి, ఒక చేత్తో ఈ కాయ పట్టుకుంది, మరొక చేత్తో ఆదం కళ్ళు మీద పెట్టేసి కళ్ళు తెరవద్దంటుంది. నా మీద నీకు ప్రేమే ఉంటే నేను నీ నోట్లో పెట్టింది నువ్వు మింగేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆడ మనిషి మాటలు విని కొందరు ఎన్ని బాధలు పడుతున్నారో నాకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మాటలేనే అమ్మమ్మ? ఎవరు మాటలేనే? ఆడ మనిషి మాటలేనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో నా మీద ఉంటే ప్రేమ, నా మీద కానీ నీకు ప్రేమ ఉంటే కళ్ళు తెరవకుండా నోట్లో ఉన్నది నువ్వు మింగేస్తావు, నవ్వలకుండా, రుచి కూడా చూడకుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సర్పము ఈ బిడ్డనేమి కాటేయలేదు, ఈ సర్పము ఈ బిడ్డ మీద ఏమి ఇష్టప్రయోగము చేయలేదు అని ఈ బిడ్డ అనుకుంటుంది. కానీ పంపే కోణములో ఆ తోడేలు ఈ కుటుంబములోనికి, ఈ పచ్చటి సంసారములోనికి, ఈ ఆత్మీయ జీవితములోనికి, ఈ సహవాసములోనికి అది విషము చిమ్మింది, విషము పంపింది. ఆ తోడేలు లక్షణం ఏమిటంటే, ఆ తోడేలు గుణం ఏమిటంటే, ఆ తోడేలు యొక్క పరిస్థితి ఏమిటంటే, తండ్రి సహవాసము నుంచి ఈ బిడ్డను దూరము చేయాలి, తండ్రి సహవాసము నుంచి ఈ కుటుంబాన్ని దూరము చేయాలి, తండ్రి తోటలో నుంచి ఈ కుటుంబాన్ని దూరము చేయాలి, తండ్రి ఏ విధముగానైనా వీళ్ళను వెలివేయాలి. ఇదిగో ఆయన ప్రేమ నుంచి
వీళ్లను, ఈ కుటుంబాన్ని, ఈ భార్య భర్తలను దూరము చేయాలన్న తోడేలు స్వభావము కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను పాట నేర్చుకున్నాను కాదు, పరిచర్య నేర్చుకున్నాను కాదు, నేను కూడా ఉపవాసం ఉంటున్నాను కాదు, ఇదిగో నా సహవాసము నా తండ్రితో దినదినము పెరుగుతుందా తగ్గుతుందా, నా తండ్రికి నేను దూరం అవుతున్నానా, నా తండ్రికి నేను దగ్గరవుతున్నానని నీవు జ్ఞానవంతుడివైతే నీవు రోజు ఒక కొలబద్ద పెట్టుకొని చూసుకుంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు వచ్చేసరికి వీళ్ళు మహిమ వస్త్రాన్ని కోల్పోయారు, దిగంబరులుగా ఉన్నారు. అంజూరపు యొక్క ఆకులను కచ్చడములుగా చేసుకున్నారు. ఆ ఆకులు ఎండకు వాడిపోయాయి. ఇదిగో నా సన్నిధిలో ఉండటానికి యోగ్యత మీకు లేదని ఆ యొక్క తోటలో నుంచి వారిని పంపేయటము జరిగింది. సహవాసానికి దూరం అయిపోవటం జరిగింది. అందుకే క్రొత్త నిబంధనలో నా ప్రభువు చెప్తున్నాడు, ఇదిగో మనుషుల విషయంలో మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను. మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి, ఇదిగో మీ ఆత్మను కాపాడుకోండి. ఇదిగో మీరు కలిగి ఉన్న సహవాసము చాలా ముఖ్యమైనది, దానిని మీరు కాపాడుకోండి. దేవునికి స్తోత్రం. ఇంకా వాక్యాన్ని మనము ముందుకు చూసినట్లయితే ఆ వాక్యములతో కొరడాలతో మిమ్మల్ని కొడతారని, మిమ్మల్ని న్యాయ సభలకు మిమ్మల్ని అప్పగిస్తారని, మీకు చాలా హింసలు జరుగుతాయని అక్కడ రాయబడి ఉంది. నేటి దినాన కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఇది అనేక జిల్లాలలో అనేక ప్రాంతాలలో ప్రారంభించబడింది. అయితే క్రైస్తవ సంఘము దేవుని వాక్యము మనకు ఆధారమై ఉన్నది. ఆది అపోస్తుల దినాలలో కూడా ఎక్కడ చూసినా క్రైస్తవులకు శ్రమలు, క్రైస్తవులకు ఇబ్బందులు, క్రైస్తవులకు ఇరుకులు కలుగుచున్నాయి. అపోస్తుల కార్యము 9 అధ్యాయము 2 వాక్యాన్ని చదువుకుందాం. దానికంటే ముందుగా ఆకలిగా ఉన్నవారు మాత్రం ఒక్కసారి గట్టిగా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. లేదు, మీరు చాలా పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ వింటున్నారు. నాకు ఇప్పుడు నమ్మకం వచ్చింది. 9 అధ్యాయం 2 వాక్యం చదువుతాం. ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిడేలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోనికి సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి త్రాగుడు మార్గాన్ని విడిచిపెట్టి యేసు మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు, వ్యభిచారాన్ని విడిచిపెట్టి యేసయ్య మార్గములోనికి వెళ్ళిన వాళ్ళు, చెడు స్నేహాలు దుర్వ్యసనాలు విడిచిపెట్టి ఈ మార్గాలను విడిచిపెట్టి ఎవరైతే యేసు మార్గం అన్నాడో ఆ మార్గములో వెళుతున్నారో, నీతి మార్గములో వెళుతున్నారో, మంచి మార్గములో వెళుతున్నారో, క్షేమకరమైన మార్గములో వెళుతున్నారో వాళ్ళను బంధించటానికి, వాళ్ళను హింసించటానికి, వాళ్ళను నాశనము చేయటానికి నాకు అధికారము కావాలని ఒక వ్యక్తి వెళ్ళి ప్రభుత్వం దగ్గరికి వెళితే ప్రభుత్వము వాళ్లకు అధికారం ఇచ్చింది. ఏమిచ్చింది? అధికారం ఇచ్చింది. ఏ అధికారం ఇచ్చిందంటే, అయ్యా మంచి మార్గములో వెళ్ళే వాళ్ళని, అయ్యా చెడు స్నేహాలు విడిచిపెట్టే వాళ్ళను, దుర్వ్యసనాలను విడిచిపెట్టి మంచి మార్గాల్లో, పరిశుద్ధమైన మార్గాల్లో, నీతి కలిగిన మార్గాల్లో వెళ్ళే వాళ్ళను బంధించటానికి, హింసించటానికి మీకు అధికారము ఇచ్చేసామని చెప్తే ఆ వ్యక్తి ఆ అధికార మదముతో బయలుదేరి వెళ్తా ఉన్నాడు. ఎక్కడికయ్యా నువ్వు వెళుతున్నావంటే, ఇదిగో నా చేతిలో అధికారం ఉంది. ఎక్కడైతే ప్రార్థించేవారు ఉంటారో
ఎక్కడైతే కరపత్రికలు పంచేవారు ఉంటారో, ఎక్కడైతే యేసును గూర్చి ప్రార్థించే వాళ్ళు ఉంటారో, స్తుతించే వాళ్ళు ఉంటారో, నేను వాళ్ళను పతనము చేస్తాను, బంధిస్తాను, నాశనము చేస్తానని ఆ వ్యక్తి మేలు జాతి గుర్రముల మీద ప్రయాణమై వెళుతున్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మధ్య కాలములో ఒక అడుక్కునే వ్యక్తి అంటున్నాడు. ఎవరా వ్యక్తి? అడుక్కునే వ్యక్తి. అడుక్కునే వ్యక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఇద్దరు అడుక్కుంటా ఉన్నారు. ఇది మీరు బాగా వినాలి, ఇది అవసరం. సమయం అయిపోయింది కానీ ఇది చాలా అవసరం. అడుక్కుంటా ఉంటే ఒక సహోదరు వచ్చి, మీ ఇద్దరికి నేను ఉద్యోగం ఇస్తాను, ఆ పని చేసుకుని బ్రతుకుదురుగానే తీసుకెళ్తుంది. తీసుకెళ్తే మీకు ఫోన్ అవసరము, ఈ పని మీరు చేసుకోవాలంటే అలాగే మేడం అని చెప్తారు. ఆ మేడం ఫోన్ బయటికి తీస్తే ఆ ఫోను 12,000. వీళ్ళిద్దరు ఫోన్లు బయటికి తీస్తే అడుక్కునే వాళ్ళ ఫోన్లు, ఇద్దరు ఫోన్లు ఐఫోన్లే. ఇద్దరు ఫోన్లు ఐఫోన్లే. వాడొకప్పుడు కృష్ణానదిలో ఎద్దుల బండి మీద ఇసుక తోలేవాడు. ఇప్పుడు అడుక్కుంటూ ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు. ఐఫోన్ స్థాయి మించిపోయింది. వాడు అంటున్నాడు మాట, నేను చనిపోయే లోపల భారతదేశంలో ఒక చర్చి అయినా ఒక పాస్టర్ అయినా మిగిలిపోతాడేమో అన్న భయము నాకుంది అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రాసి వెళ్ళారు. ఇక్కడ అందరికీ కూడా సమానమైన హక్కులు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, ఎవరు వారి విశ్వాసాన్ని బోధించుకోవచ్చు. మనకు ఆ అధికారము ఈ దేశానికి మరి మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగాన్ని ఇచ్చేలేరు. దేవునికి స్తోత్రం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సౌలు కంటే ఇడు గొప్పడేం కాదు. సౌలు గోటి సరిపోడు. అయితే సౌలు అలా క్రోధము కలిగి కోపముతో కక్షతో వెళుతూ ఉన్నాడు. అప్పటికే అన్ని ప్రభుత్వాల నుంచి ఈ వ్యక్తికి మద్దతు ఉంది. అప్పటికే కొందరు దైవ సేవకుల్ని స్థిరత్యాగం చేయించి చంపేయటము, మరికొందరిని జైల్లో పెట్టేయటము, ఇక మన ప్రాంతాల్లో వాక్యము చెప్పేవారు లేరు, సువార్తను ప్రకటించేవారు లేరులే అనుకున్న పరిస్థితుల్లో దేవునికి స్తోత్రం. ఆ వాక్యాన్ని 12 అధ్యాయము అపోస్తుల కార్యాలు 21 వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 21 వాక్యాన్ని. అమ్మ, ఇవన్నీ మీరు నోట్ చేసుకోండి, మీకు మంచిది. ఇవన్నీ రోజు చదువుకుంటూ మంచిది, నిరీక్షణ కలుగుద్ది. నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుటకు ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే కాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతను మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచాడు. ఎవరు? దైవ సేవకులను ఆటంకపరిచినవాడు, పరిచర్యను ఆటంకపరిచినవాడు, సేవకులను హత్య చేసినవాడు, సేవకులను చెరసాలలో పెట్టినవాడు. ఒకడు చూస్తే దూత ముచ్చినందున వెంటనే కింద పడి పురుగులు పడి చచ్చాడు. మరొక వ్యక్తి చూసినట్లయితే అపోస్తులలో ప్రధాన అపోస్తునిగా మార్చబడ్డాడు. కొడు చప్పట్ల హల్లెలూయా, హల్లెలూయా. రికా బా 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 రి బా 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 రాల శరాల బా తిరాల బా 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 బా. నేను అపోస్తులలో ప్రధాన అపోస్తులను అంటున్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ యొక్క 24వ వాక్యాన్ని ఒక్కసారి చదివి మనం ముగించుకుందాం. 24వ వాక్యాన్ని చదివి ముగించుకుందాం. ఏంటమ్మది? దేవుని వాక్యము. ఇది జీవన్ పాస్టర్ వాక్యము కాదు, ప్రవీణు పగడాల వాక్యము కాదు. ఇది ఎవరిది? ఇది ఎవరిది? చెప్పాలి ఇది ఎవరిది? దేవుని వాక్యము. బిగ్గరగా చెప్పాలి అందరూ. దేవుని వాక్యము. ఎవరి వాక్యం ఇది? దేవుని వాక్యము. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన దినాలలో ఇంకా ఈ వాక్యము ప్రబలాలంటే కొంత టైం పట్టేదేమో, కానీ ఇప్పుడైతే వీళ్ళు సేవకుల మీద, సంఘాల మీద, దేవుని బిడ్డల మీద ఇలా ఒత్తిళ్ళు పెట్టి హింస ప్రారంభించారో ఇంకా ఈ వాక్యము విస్తారముగా ప్రబలమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగో నన్ను చంపగలరేమో, కానీ ఈ వాక్యము ఇంకా ప్రబలమైపోయి ఇదిగో దేశములో, రాష్ట్రములో, జిల్లాలో, మండలములో, గ్రామాలలో, ప్రతి వీధిలోనికి, ప్రతి ఇంటిలోనికి, ప్రతి చెవిలోనికి ఇది విస్తరించబడుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. దీన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. దీన్ని ఎవరు ఆపలేరు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ చేతులెత్తిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి, సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను, సూర్య చంద్రులు మారినను, భూమి పునాదులు కదలినను, యేసుని ప్రేమ నాపై ఎప్పుడు, యేసుని ప్రేమ నాపై ఎప్పుడు మారదు ప్రేమ. అందరూ అమ్మ మోకరించి, ప్రేమ నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా. కాపరివై కృప చూచు నన్ను కాపాడెను ప్రభు గతకాలం, కాపరివై కృప చూపుచు కాపాడెను ప్రభు గతకాలం. కృతజ్ఞతతో స్తుతి స్తోత్రము చేసి, అందరూ కృతజ్ఞతతో స్తుతి స్తోత్రము చేసి, నిరీక్షింతును ప్రభు రాకడ వరకు, మారదు ప్రేమా 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 నా ప్రభుని ప్రేమ మారునా, కాలం మారినా, నా ప్రభుని ప్రేమ మారునా, మనుషులు మారినా. స్తోత్రము పరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. వినిన వాక్యమును బట్టి ప్రార్థన చేసుకుందాం.
అయ్యా నేను మిమ్మల్ని ఆదరిస్తానని తండ్రి, అయ్యా మీరిచ్చిన వాగ్దానమును బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా ఈ లోకములో మాకు ఆదరణ కావాలి తండ్రి. అయ్యా ఆదరణ ఇస్తానని మీరు తండ్రి మాట ఇచ్చారు తండ్రి, అందును బట్టి స్తోత్రాలు. అయ్యా సంఘాలను హింసించిన, సేవకులను హింసించిన ఈ దేవుని వాక్యము ప్రబలమవుతుందని మాట ఇచ్చారయ్యా, అందును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మాకు కావలసిన ధైర్యము మీరే, మాకు కావలసిన ఆదరణ మీరే, మాకు కావలసిన తండ్రి ధైర్యము మీరేనయ్యా, నీకు స్తోత్రాలు. అయ్యా మీరు తండ్రి ఈ పూట మీరు వాగ్దానం చేశారు, నేను మిమ్ములను ఆదరించెదను, యెరూషలేములోనే నేను ఆదరించెదనని మాట ఇచ్చారు తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు, నీ కృపకు స్తోత్రాలు. అమ్మా వినిన వాక్యాన్ని బట్టి అందరూ ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి అయినటువంటి మా యేసయ్య, మీ బంగారమైన అపరంజి పాదాలకు వందనాలు మరియు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. తండ్రి మీ దాసుని నాయన ప్రత్యేక కోణంలో దర్శించి నాయన తండ్రి ప్రభా కూడి వచ్చిన మా అందరికీ నాయన తండ్రి ఆదరణకరమైనటువంటి మాటలను నాయన మీరు తెలియపరిచారు. అందును బట్టి మీకు వందనాలు మరియు స్తోత్రాలు ప్రభువా. సహాయం చేయండి ప్రభువా, కృప చూపించండి దైవం. మన తండ్రి నీకు స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభువా. ఒకని తల్లి